సుబ్బారావు, ఏమైందయ్యా? నేను 2 ముక్కలు తాగాను. కంగారు పడకు. సుందరం బండి తీరా. ఎవరికి చెప్పకండి. ఇంట్లో వాళ్ళని ఏది తినొద్దు చెప్పు, అర్థమైందా? గుండె గబగబా కొట్టుకుంటుంది. పోరివారి నీదిగాదుర పోరి ఇడిసైరా ఇంగ ఒడిసెను దారి చదువు కొమ్మని పంపిస్తే సేజులు ఎక్కేనా వేలకు వేలు ఫీజులు కట్టినంత మొక్కేనా పొలమమ్మి పెళ్లి చేస్తా నువ్వు ఇంటికి రావే బొమ్మ. మామ గోవాకు పోనీరా. మెంటల్ నీ గోవా ఇక్కడ ఉంది. ఆ గోవా 800 కిలోమీటర్లు రా. అయితే ఇంత 50 రూపాయలు పెట్రోల్ పెట్టించాను రా. వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. ప్లీజ్. మీ అందరికి ఆ టేబుల్ కనిపించిందా? అవును కనిపించింది. నాకనలేదు దెంగినాయి. ఒకటి 2 3 ఆట సిల్లిగానే 3 నాకు 3 అయినా సిల్లిగా ఏమైనా దిక్కు 3 అయితే 3 4 మీరను నీ గుద్ద మాయలో నిన్ను దెంగుతాడు ఉంగబెట్టి మాయ వస్తే నీ గుద్ద ఎట్ట దెంగుతాడు తెలుసా? ఉంగబెట్టి దెంగుతా ఉంటే 4 లంజే దెంగుతా అంటే అబ్బో అమ్మో 5 నిన్ను దెంగనట్లే. రమ్య, బిగ్ బాస్ రేపటి మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఏం కావాలో చెప్పండి. మీరు అడిగినవన్నీ మీకు పంపడం జరుగుతుంది. బిగ్ బాస్ మాకు బ్రేక్ఫాస్ట్ కి గుడ్డు పెసరట్టు ఉప్మా కావాలి, దాంతో పాటు పూరి మైసూర్ బజ్జీ కావాలి మాకు. నెక్స్ట్ కాఫీ కూడా కావాలి. నెక్స్ట్ వచ్చేసి మాకు లంచ్ లోకి చికెన్ జాయింట్స్ కావాలి, ఎగ్ బిర్యానీ కావాలి. నెక్స్ట్ సాయంత్రం వచ్చేసి చాక్లెట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి బజ్జీ కావాలి, ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. హలో అంకుల్ చెప్పండి అంకుల్. వాడు లేడా? వాడు గుద్దపాలు కొట్టే ఇప్పుడు 14 పొద్దున్న లేచిన కాడి నుంచి గేమ్స్ వాడు బతుకేది అయిపోయింది. ఇంకా సరే అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా அவர்கிட்ட சொல்லிடு. ஒரு நிமிஷம் கீதாப்பா. பேசுமா పేసుమా. హలో పేసమ్మా, నేను సాయిబాబాని. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పు, తీర్చేద్దాం. సంసారం సాగుతా. నీకు ఎంతమంది పిల్లలు? కన్నున్నాయి దింగినారా ఎవరన్నా? కాదురా, నీకు పెళ్ళైందా కాలేదా? కన్నున్నాయి దింగారన్నా. కాలేనా ఎట్ట అవుతుంది? పిల్లనా మడ్డకు పెళ్లి ఎట్టవుతుంది?
మళ్ళీ పిల్లలు ఎంతమంది ముందర మడ్డ ఎంతమంది